మొదలెడదామా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం ఒక సంచలనం. ఎన్నికల్లో 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్ని గెలిచిన రికార్డును అతను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ విజయాన్ని అతను తన సినిమాల్లో సాధించిన తొలి ప్రేమ సక్సెస్ తో పోల్చడం విశేషం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి ప్రేమ ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కెరీర్ తొలినాళ్లలో ఈ సినిమా అందించిన విజయంతో అతని కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది. అంతవరకు చిరంజీవి తమ్ముడుగానే అందరూ అతన్ని చూసినా ఆ తర్వాత పవర్ స్టార్ గా ఎదగటానికి కారణమైన సినిమా తొలి ప్రేమ. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో తన సాధించిన విజయాన్ని కూడా ఆ తొలి ప్రేమ విజయంతో పవన్ కళ్యాణ్ పోల్చాడు. పిఠాపురంలో తను విజయం సాధించడంతో పాటు జనసేన అభ్యర్థులు మొత్తం 21 స్థానాల్లో గెలిచిన తర్వాత అభిమానులు కార్యకర్తలతో మాట్లాడాడు. ఎన్నో ఏళ్లుగా నాకు విజయం లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాను. ఎన్నో సినిమాలు చేసిన తర్వాత కూడా నేను విజయం సాధించానని ఎవరు నాతో చెప్పలేదు. నన్ను ఎన్నో మాటలు అన్నారు. ఈరోజు కూడా నా పార్టీ ఇన్ని సీట్లు గెలిచిన తర్వాత కూడా నేను ఎంత విజయం సాధించానన్నది గుర్తించలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం ఒక్కసారి తొలి ప్రేమ రూపంలో నేను విజయం సాధించాను. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా ఎంతో డబ్బు సంపాదించినా నేను గెలిచానని ఎవరు చెప్పలేదు అని పవన్ అనగానే అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. జనసేన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ తో అదరగొట్టింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో జనసేనకు ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చింది. కానీ 5 ఏళ్లలోనే రాజకీయాల్లోనూ పవన్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచే స్థాయికి తీసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి 70,000కు పైగా ఓట్లతో గెలిచాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన పవన్ ఏపీ టీడీపీ ప్రభుత్వంలో భాగం కాబోతున్నాడు. అతనికి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల్లో పవన్ భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు సందేహంగా మారింది. పవన్ కళ్యాణ్ చివరగా బ్రో మూవీలో కనిపించాడు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది కాకుండా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో మరో 2 సినిమాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు రాజకీయ బిజీతో సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో వెళ్ళి ఈ సినిమాలను పూర్తి చేసి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడా అన్నది చూడాలి. ఈ 2 సినిమాల తర్వాత అతడు మరిన్ని సినిమాలు చేస్తాడా లేదా అన్నది కూడా ఆసక్తికర.